आया। मैं 3 दिन से ऑब्जर्व कर रहा हूँ कि पेट्रोल नहीं है, गाड़ी में है इसलिए मैं नहीं आया। टुडे आई फेल्ट पेट्रोल इज लो, सो आई केम। अब आए ना यहाँ पर पेट्रोल बंक है, आप क्या करने वाले, फुल टैंक करने वाले? अब जो हिसाब से दिख रहा मैं तो फुल टैंक करना सेफ है मेरे को, तो क्योंकि आप ये पैनिक हो रहे हैं? देख के सबको देख के मेरे को पैनिक हो रहा। ఇది సిచ్యువేషన్ వచ్చినటువంటి వాళ్ళందరూ దాదాపు పెట్రోల్ బంకుల్లో ఫుల్ ట్యాంక్ చేపించుకుంటున్నటువంటి పరిస్థితి. 2 వీలర్కి సపరేట్ ఉంది, 4 వీలర్కి సపరేట్ ఉంది. అన్న వచ్చిన వాళ్ళంతా దాదాపు ఫుల్ ట్యాంక్ చేపిస్తారు. ఫుల్ ట్యాంక్ అందరు ఫుల్ ట్యాంకే. ప్రతి ఒక్క స్టాక్ ఉందా మీ దగ్గర? వచ్చింది, పొద్దున లోడ్ అయితే వచ్చింది మనకు. అంటే నిన్న మన ఏమైనా ఇబ్బంది ఉందా? ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు, వస్తున్నాయి. ఎందుకు ఇంతమంది జనాలు వస్తారు? రీజన్ ఏంది? మీరు కంట్రోల్ చేయలేకపోతే న్యూస్లలోనే అన్ని ఫేక్ న్యూస్లలో చూసి జనాలు ఎగబడుతున్నారు అంతే. ఓకే, ఎట్లా మరి ఎన్ని రోజుల వరకు ఎన్ని రోజుల వరకు స్టాక్ ఉంది మీ దగ్గర? మనకు డైలీ ఉంటుంది అంత ఏముండదు, డైలీ వస్తుంది, డైలీ ఉంటుంది అంతే. సాధారణంగా ఇన్ని వాహనాలు రావు కదా, ఇంత ఇబ్బంది ఉండదు కదా రోజు. అదే జనాలు ఒకరిని చూసి ఒకరు, ఇప్పుడు లైన్ చూసి ఒకరి నుంచి ఒకరు నిలబడు అంతే. పోలీసులు ఉన్నారు, ట్రాఫిక్ సిబ్బంది మెయింటైన్ చేస్తారు, జామ్ అవుతుంది కదా, అందుకనే. ఎన్ని లైన్స్ ఉన్నాయి? 8 లైన్స్. 4 వీలర్వి 4 లైన్స్, 2 వీలర్ 4 లైన్స్. 4 లైన్స్. సో ఉదయం నుంచి నాన్ స్టాప్ నాన్ స్టాప్ నడుస్తుంది. ఎప్పటి వరకు ఉంది మీ దగ్గర స్టాక్? ఇట్లా ఈవినింగ్ వరకు అయితే చెప్పలేము ఇక, అయిపోతే ఇక మళ్ళీ క్లోజ్ ఇక అయిపోతే క్లోజ్. సో ఇది పెట్రోల్ బంకుల దగ్గర ఉన్న సిచ్యువేషన్. కొంతమంది ఇంకా 4 వీలర్స్కి 4 లైన్స్, 2 వీలర్స్కి 4 లైన్స్ ఉన్నటువంటి పరిస్థితి. 2 వీలర్ లైన్ ఒకసారి చూద్దాం. ఎర్రమంజిల్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్లో భారీగా పాపం వాహనదారులంతా కూడా ప్యానిక్ అవుతారు. ప్లీజ్ బి ఆన్ హోల్డ్, ఐ గెట్ బ్యాక్ చేయడం మీ దగ్గర మళ్ళీ వస్తాను. మనతో పాటుగా నిర్మల కూడా ఉన్నారు, నిర్మల నుంచి అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, మీరు ఎక్కడ ఉన్నారు? అక్కడ సిచ్యువేషన్ ఏంటి? పబ్లిక్ ఎలా పానిక్ అవుతున్నారు? సో జనరల్గా లో ఫ్యూల్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి కొట్టించుకోవడం అంటే అది ఓకే, బట్ వచ్చిన ప్రతి ఒక్కరు ఫుల్ ట్యాంక్ చేసుకుంటున్నారు. ఫుల్గా ఉన్న వాళ్ళు క్యాన్లు మోసుకొని వస్తున్నారు, ఫిల్టర్ తీసుకొని వస్తున్నారు. ఒక హై టెన్షన్, ఒక పానిక్ సిచ్యువేషన్ కనబడుతోంది. అటు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేశాయి ఆయా కార్పొరేషన్, ఆయిల్ కార్పొరేషన్లు, పోలీసులు చెప్తున్నారు, అధికారులు చెప్తున్నారు. అయినా ఈ క్రౌడ్ తగ్గట్లేదు. సో ఈ క్రౌడ్ ఇంకా కొనసాగే అవకాశం ఉందా ఈవినింగ్ వరకు? ఎస్ మనోజ్, ప్రస్తుతం నేనైతే సోమాజిగూడ వద్ద ఉన్న హెచ్పి పెట్రోల్ బంక్లోనే ఉన్నా. ప్రస్తుతం ఇక్కడే ఉన్నాము. కాకపోతే ఇక్కడ పెట్రోల్ అనేది కూడా చాలా వరకు అందరూ ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారు. అది బైక్ వాళ్ళు కావచ్చు, ఇటు కార్ వాళ్ళు కావచ్చు, మొత్తం కూడా 2 వీలర్స్ 4 వీలర్స్ అందరు కూడా ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం వల్ల కూడా షార్టేజ్ ఏర్పడుతుందనేది తెలుస్తూ ఉంది. మీకు ట్యాంకర్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాము. ట్యాంకర్ ఇప్పుడే వచ్చింది ఇక్కడికి. ఇక్కడ మొత్తం కూడా పెట్రోలియం అంతా కూడా స్టోరేజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అందరూ ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం వల్ల కూడా చాలా వరకు పెట్రోల్ అనేది కూడా స్టాకు లేకుండా పోయింది. కొన్ని చోట్ల మాత్రము పెట్రోల్ బంకులు క్లోజ్ చేసిన మాట వాస్తవమే, కానీ అన్ని పెట్రోల్ బంకులకు వీలైనంత వరకు కూడా స్టాక్ అయితే వస్తుంది. ఇక్కడ చాలామంది కస్టమర్లు అయితే పబ్లిక్ అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా నేను చేస్తాను. ఇక్కడ జరుగుతున్నటువంటి పెట్రోల్ బంకు యజమానులు కూడా ఏం చెప్తున్నారంటే స్టాక్ అయితే కొంచెం తక్కువగానే ఉంది మేడం, కానీ అందరూ ఫుల్ ట్యాంకులు చేయించుకోవడం వల్ల ప్రాబ్లం అవుతుంది అని చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మాట్లాడిద్దాం. భయ్యా, ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? 25 మినిట్స్. 25 మినిట్స్. ఎట్లా ఫుల్ ట్యాంక్ చేయిస్తున్నారా?